స్టాటిస్టిక్స్ చాప్టర్లో మనకి కేంద్రీయ స్థాన విలువలు 3 ఉన్నాయి. అర్థమెటిక్ మీన్, తర్వాత మీడియన్, మోడ్. ఈ అర్థమెటిక్ మీన్, మీడియన్, మోడ్ అనేది మనకు 7th క్లాస్ నుంచి చిన్న అంటే అన్గ్రూప్డ్ డేటాకి సంబంధించిన ప్రాబ్లమ్స్ చాలా ఉన్నాయి. మామూలుగా మనం ఏం చేస్తామంటే ప్రాబ్లమ్ సాల్వ్ చేసి చెప్పేసుకుంటాం. అర్థమెటిక్ మీన్ అంటే చాప్టర్. అర్థమెటిక్ మీన్ అంటే సమ్ ఆఫ్ ది ఆల్ అబ్జర్వేషన్స్ బై టోటల్ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ అని చెప్తాం. Arithmetic mean. So arithmetic mean is equal to sum of the all observations by total number of observations. So ఈ mean అనే టాపిక్ ని ఒక చిన్న యాక్టివిటీ ద్వారా చూపిస్తానండి మీకు. సో దిస్ ఇస్ ద ఒక 5 ఆబ్జెక్ట్స్ ఉన్నాయి ఇక్కడ చిన్నవి. ఈ 5 ఆబ్జెక్ట్స్ లో మనం ఏం చేస్తున్నాం అంటే ఒక చిన్న యాక్టివిటీ ద్వారా ఇవి చిన్న ఫైల్స్ ఇవి. ఇందులో నేను అంటే ఒక క్వశ్చన్ లాగా ఫామ్ చేస్తాను యాక్టివిటీ. ఫస్ట్ ఆబ్జెక్ట్లో సమ్ ఆఫ్ ఆల్ అబ్జర్వేషన్స్ బై టోటల్ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ అని చెప్పాను కాబట్టి సరాసరికి. సో అబ్జర్వేషన్స్ ఎన్ని ఉన్నాయో ఫస్ట్ మనము ఇక్కడ కొన్ని ఫైల్స్ పెట్టుకుంటాం. ఫస్ట్ అబ్జర్వేషన్ వచ్చేసి 5 పైప్స్ అంటే నెంబర్ 5 అని అజంప్షన్. నెక్స్ట్ సెకండ్ వచ్చేసి 2 పైప్స్ తీసుకున్నాను. 2 నెంబర్ అబ్జర్వేషన్ ఇస్ 2 అని అజంప్షన్. ఇక్కడ 6 పైప్స్ తీసుకున్నాం. ఇక్కడ ఏం తీసుకున్నాం 4 తీసుకున్నాం. ఇక్కడ 3 తీసుకున్నాం. ఇప్పుడు పిల్లలకి ఇక్కడ యాక్టివిటీ ద్వారా మనం ఏం చెప్తున్నాము అంటే మీన్ యొక్క అర్థం చెప్పేసి మీన్ ఎలా సులభంగా ఫైండ్ అవుట్ చేయాలనేది మనం కాన్సెప్ట్ ఇది. కాబట్టి ఇక్కడ డిఫరెంట్ నెంబర్ ఆఫ్ పైప్స్ ఉన్నాయి కాబట్టి ఈ 5 ఆబ్జెక్ట్స్ లోనూ మనం ఏం చేయాలి అంటే నంబర్ ఆఫ్ పైప్స్ ని సమానం చేసుకుంటే అదే మీన్. సో మనం ఏం చేస్తున్నాం ఇక్కడ 2 ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఎక్స్ట్రా ఉన్నాయి. నేను ఏం చేస్తాను ఇక్కడ 2 వేస్తాను. నెక్స్ట్ ఇక్కడ 6 ఎక్స్ట్రా ఉన్నాయి. ఇక్కడ ఎన్ని ఉన్నాయి 4 ఉన్నాయి. ఇక్కడ 3 ఉన్నాయి. ఇక్కడ ఒకటి వేస్తాను. ఇక్కడ 4 అయ్యాయి. నెక్స్ట్ ఇక్కడ ఎన్ని ఉన్నాయి 4 అయ్యాయి. ఇక్కడ 3 ఉన్నాయి. ఇక్కడ 4 ఉన్నాయి. ఇక్కడ ఒకటి ఎక్స్ట్రా ఉంది కాబట్టి ఇక్కడ వేసేస్తాను. సో దిస్ ఈస్ ఫస్ట్ అబ్జర్వేషన్ లో మనకి ఎన్ని వచ్చాయి అంటే 4 పైప్స్ వచ్చాయి. ఇక్కడ ఎన్ని వచ్చాయి 4 పైప్స్. అండ్ హియర్ ఈస్ 4 పైప్స్. అండ్ హియర్ ఈస్ 4. అండ్ హియర్ ఈస్ 4. సో 5 అబ్జర్వేషన్స్ లో మనం ఏం చేసాము అంటే నంబర్ ఆఫ్ పైప్స్ ని సమానం చేసాం కాబట్టి మీన్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అంటే ఎన్ని పైప్స్ ఉంటాయి 4. దీన్ని మనం ప్రాబ్లం ద్వారా కూడా చెప్పేసాం. టోటల్ ఈస్ 4 5 20 కాబట్టి sum of the observations is equal to 20 divided by number of observations ఏంటంటే 5 4 20 mean is equal to 50.